ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. అదే విధంగా యూట్యూబ్లో చూస్తున్న, లైవ్లో వీక్షిస్తున్న మా ప్రియ దేవుని బిడ్డలు, విశ్వాసులు, దేవుని కుటుంబము, ఈ రాఫా రివైవల్ మినిస్ట్రీస్ని ప్రేమించే అనేక మంది మీ కుటుంబాలకు మీకు వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుని కొరకు మనము భక్తి జీవితాన్ని ఏ విధంగా ఉంచుకోవాలా, బలిపీఠముపై నిత్యము మండవలసిన అగ్ని, బలిపీఠముపై నిత్యము మండవలసిన అగ్ని, బలిపీఠముపై నిత్యము మండవలసిన అగ్ని. ఆ బలిపీఠం ఏంటి, మండవలసిన అగ్ని ఏంటో ఈ దినమున మనము కొన్ని విషయాలు తెలుసుకుందాం. నిత్యము మండవలసినది మన జీవితంలో ఉండవలసినది భక్తి. దేవునికి భక్తిగా జీవిస్తూ, దేవుణ్ణి ఇష్టముగా ప్రేమిస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుణ్ణి ఘనపరుస్తూ, దేవునికి నీకు ఒక విలువైన స్థానం ఇస్తే, దేవునికి మనము హృదయపూర్వకముగా సంపూర్ణమైన భక్తి చేసినప్పుడు ప్రభువు నీవు ఏదైతే దేవుణ్ణి అడుగుతున్నామో దానికి జవాబు ఇవ్వడానికి ఇష్టపడతాడు. మనము కీర్తనల గ్రంథము 120 అధ్యాయము మొదటి వచనంలో మనం చదివాము, నా శ్రమల్లో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరమిచ్చెను అనే వాక్యాన్ని మనం చదువుకున్నాము. ఎప్పుడు మనకి ఉత్తరమిస్తాడు? మనము ప్రార్థన చేస్తే ప్రభువు ఎప్పుడు మనకు జవాబిస్తాడు? మనము దేవుని కొరకు ఏమి చేయగలుగుతున్నాము? భక్తుల్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, అనేక మంది భక్తులు వారి జీవితము దేవుని కొరకు త్యాగము చేశారు. అనేక మంది భక్తులు వారి జీవితము హతసాక్షులుగా అయిపోయారు. అనేక మంది భక్తులను మనము చూస్తే వారు చావడానికైనా సిద్ధపడ్డారు. కానీ ఈ దినమున నేటి క్రైస్తవ సంఘాలలో, నేటి విశ్వాసులను మనం జ్ఞాపకం చేసుకుంటే వారి భక్తి జీవితము దినదినము సల్లారిపోతుంది. వారు దేవునిలో ఎదగకుండా, దేవుని సన్నిధానంలో బలపడకుండా, ప్రభువుని వారి హృదయంలో అంగీకరించకుండా, ప్రభువుకి ఒక ప్రాముఖ్యమైన స్థానం ఇవ్వకుండా చెడ్డ మాదిరి బతికే వ్యక్తులుగా మనము అనేక సన్నిధానాల్లో, అనేక మందిరాల్లో మనము చూస్తూ ఉన్నాము. ఈ అగ్ని ఆరిపోకూడదు. ఏ అగ్ని? యేసుక్రీస్తు ప్రభు మన పాపముల నిమిత్తము సిలువలో చనిపోయాడు. యేసుక్రీస్తు ప్రభు మన పాపముల నిమిత్తము, మన దోషముల నిమిత్తము సిలువలో త్యాగం చేశాడు. ఆ దినమున మనము గుడ్ ఫ్రైడే దినముగా జరుపుకుంటున్నాము. గుడ్ ఫ్రైడే దినమున దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని సంవత్సర కాలములన్నీ కూడా ప్రభు సిలువలో చేసిన త్యాగాన్ని, ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము. కానీ మన జీవితంలో మన పాపముల కోసం చనిపోయిన యేసుక్రీస్తు ప్రభుకి మన హృదయంలో చోటు ఇవ్వట్లేదు. మన శరీరంలో అవయవాలు ఎంత ప్రాముఖ్యమని మనం గ్రహిస్తామో, ఈ కళ్ళు లేకపోతే మనము చూడలేము, ఈ నోరు లేకపోతే మనం మాట్లాడలేము, ఈ ముక్కు లేకపోతే మనం ఊపిరి అందదు. రకరకాల అవయవాలు దాని పని అది చేస్తేనే మానవ మనుగడ, మానవ జీవితము ఉంటుంది. కానీ ఆ మానవ జీవితాన్ని ఇచ్చిన దేవుణ్ణి, ఆ సర్వ సృష్టికర్తని, మనల్ని నిర్మించిన దేవుణ్ణి, తన జీవాత్మను మనకు ఉదగా నరుడు జీవమయ్యాడు. ఆయన ఇచ్చిన మనల్ని మనము వదిలిపెట్టేసుకుని దేవునికి అవమానకరముగా మనము బ్రతుకుతున్నాము. ఇది మనము జ్ఞాపకం చేసుకోవలసిన విషయం ఏమిటంటే, మన జీవితంలో దేవునికి ఎంత సమయాన్ని ఇస్తున్నాము? మన భక్తి జీవితంలో దేవునికి విలువ కలిగినది ఇస్తున్నామా? దేవునికి విలువ కలిగినది ఇవ్వగలిగిన స్థితిలోకి మనం వచ్చామా?
ఒకసారి ఆలోచన చేసుకోవాలా? భక్తులను ఎందుకు దేవుడు బైబిల్ గ్రంథంలో ఉదాహరణగా మన ఎదుట ఉంచాడంటే, వారు జీవితాన్ని బట్టి, వారు దేవునితో నడిచిన నడకను బట్టి, వారి భక్తి జీవితాన్ని బట్టి దేవునితో మనము ఆ విధంగా ఉండాలని ప్రభువు భక్తుల జీవితాన్ని బైబిల్ గ్రంథంలో ఉంచాడు. ఎప్పుడైతే మన జీవితంలో భక్తిని పక్కన పెట్టి దేవుని మీద విశ్వాసాన్ని పక్కన పెట్టి ఈ లోకానుసారముగా మనం బ్రతుకుతున్నామో, ఈ లోక పాప జీవితంలో, ఈ భూలోకంలో మనము అనేక రకరకాల ఆహ్లాదాలు, అనేక రకరకాల కోరికలు తీర్చుకోవడానికి మనము బ్రతుకుతున్నాము. దేవుడు ఏం చెప్తున్నాడంటే, బలిపీఠముపై నిత్యము మండవలసిన అగ్ని వలె నీవు ఉండాలి. అగ్ని ఆరిపోకూడదు, నీ భక్తి సల్లారిపోకూడదు. నీ భక్తి ఎల్లప్పుడూ కూడా ఏ ప్రదేశంలో ఉన్నా, నీవు ఏ ప్రాంతంలో ఉన్నా కూడా ప్రభువుని మహిమపరచాలి. నిన్ను చూసి నీ ముఖములో క్రీస్తు తేజస్సు కనపడాల, క్రీస్తు మహిమ చూడాల. నీ దగ్గరికి వచ్చి వారు మాట్లాడే ప్రతి మాటలో కూడా దేవుడిని గణపరచాల. దేవుడు ఈ దినమున మనకి దేవుడు ఎందుకో హెచ్చరికమైన మాటలు ప్రభువు ఈ సమయంలో మన ముందుంచుతున్నాడు. ఎందుకు మన జీవితంలో భక్తి లేదు? భక్తిని సంపాదించుకోలేని వ్యక్తులుగా అయిపోతున్నాము. ఈ లోకంలో అన్ని సంపాదించుకుంటున్నాము, ఇల్లు కొనుక్కుంటున్నాము, ఇల్లు కట్టుకుంటున్నాము, స్థలాలు కొనుక్కుంటున్నాము, వాహనములు కొనుక్కుంటున్నాము, అన్ని కొనుక్కుంటున్నాము. కానీ దేవునికి విలువైనది ఇవ్వలేకపోతున్నాము. దేవునికి ఏది విలువైనదో మనము గ్రహించలేకపోతున్నాము. దేవుడు నీ దగ్గర ఉన్న డబ్బులను అడగట్లేదు, నీ దగ్గర ఉన్న బంగారాన్ని అడగట్లేదు, నీ దగ్గర ఉన్నవి ఆయన అడగట్లేదు. ఆయనకి నీ హృదయాన్ని ఇవ్వమని అడుగుతున్నాడు. నీ హృదయాన్ని ప్రభువుకు సమర్పించమని అడుగుతున్నాడు. ప్రభువుకు సమర్పించుకోలేని స్థితిలో మన భక్తి జీవితం ఉన్నదంటే దానిని బట్టి ప్రభువు దుఃఖిస్తున్నాడు. అనేక మంది అన్యులు అనుకుంటారు, వీరు మందిరానికి వెళ్ళి దేవుని మహిమపరుస్తున్నారు, దేవుని సన్నిధానంలో దేవుని ఎంతో గణపరుస్తున్నారు అని విగ్రహారాధన చేసే వ్యక్తులు, అన్యులు క్రైస్తవులను చూసి అనుకుంటారు. కానీ మన లోపము భక్తి జీవితం సరిగ్గా లేదు. మన లోపము మనము దేవుణ్ణి మహిమపరిచే వ్యక్తులుగా మనము ఆయన్ని గణపరచలేకపోతున్నాము. మన బ్రతుకులో దేవుణ్ణి మహిమపరిచే వ్యక్తిత్వం లేదు. మన బ్రతుకులో దేవుణ్ణి గణపరిచే ఆ గుణము మన జీవితంలో లేదు. మనము ఫార్మాలిటీ క్రైస్తవులుగా మారిపోతున్నాము. మన జీవితంలో దేవుని పైన భక్తి లేకుండా ఇష్టానుసారముగా బ్రతికే వ్యక్తులుగా ఉంటున్నాము. బైబిల్లోని కీర్తన గ్రంథము 84వ అధ్యాయంలో ఆయన ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని దేవుడు చెప్తే, ఆయన ఆవరణంలో గడపడానికి మనము సిద్ధముగా లేము. ఒకవేళ ఆయన సన్నిధానంలో ఉంటూ కూడా మనము ఎక్కడో ఆలోచిస్తూ ఉంటాము, ఈ లోకంలో ప్రయాణం చేస్తూ ఉంటాము. దేవుడు కోరుకునేది ఏమిటి? మన జీవితాన్ని నుండి దేవుడు ఆశించేది ఏంటి? భక్తులు దేవునికి ఎందుకు కృతజ్ఞతగా బ్రతికారు? భక్తుల జీవితంలో దేవునికి ఎందుకు అంత ప్రాధాన్యత ఇచ్చారు? అలనాడు ప్రభువు పిలిచినప్పుడు శిష్యులు వల వేసి అక్కడ చేపలను పడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు పిలిస్తే వారందరూ కూడా ఆ వలలు విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించారు. దేవుణ్ణి వెంబడించి దేవునికి నమ్మకముగా జీవించారు. వారి జీవితంలో దేవుని శిష్యులుగా పిలువబడ్డారు. అయినప్పటికీ కొంతమంది దేవునికి ద్రోహం చేసిన వ్యక్తులను మనము బైబిల్ గ్రంథంలో చూడవచ్చు. కానీ ఇక్కడ దేవుని మాటలు ఏం చెప్తున్నాయంటే, మనము దేవుణ్ణి ఎప్పుడైతే వెంబడిస్తున్నామో, దేవుణ్ణి ఎప్పుడైతే సొంత రక్షకుగా అంగీకరించామో, దేవుణ్ణి ఎప్పుడైతే మనస్ఫూర్తిగా మనము ప్రేమించామో, ఆ దినము నుండి మన జీవితంలో ప్రభువుకి వ్యతిరేకమైన పాపములు, దోషములు, ఆయనకి ఏదైతే వ్యతిరేకతగా ఉన్నాయో, దేవునికి మనకు అడ్డు వచ్చే అన్నిటినీ కూడా వదిలిపెట్టి దేవుని కొరకు, దేవుని రాజ్యము కొరకు మనము బ్రతుకుట, భక్తి జీవితాన్ని కొనసాగించాలా.
భక్తిహీనుల జీవితంలో మనము ఒకసారి ఆలోచన చేస్తే వారికి దేవుడు తెలియదు కనుక ఈ లోక ప్రజలను మనం ఉదాహరణగా తీసుకుంటే వారికి యేసుక్రీస్తు ప్రభు అంటే తెలియదు. వారు యేసుక్రీస్తు ప్రభువుని ఎరుగరు కనుక వారికి ఇష్టానుసారముగా బ్రతుకుతున్నారు. బైబిల్లో దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలు ఉన్నాయి, దేవుడిచ్చిన శాసనాలు ఉన్నాయి, దేవుడిచ్చిన వాగ్దానాలు ఉన్నాయి. క్రైస్తవుడు జీవితము ఏ విధంగా ఉండాలా? దేవుణ్ణి విశ్వసించి దేవుణ్ణి నమ్మి మన జీవితము రక్షణ అనుభవంలోకి వచ్చిన తర్వాత మన జీవితము ఎలా ఉండాలని నిబంధనలు ఉన్నాయి. కట్టుబడి ప్రభువు కొరకు ఆజ్ఞలు పాటించే వ్యక్తిగా ఉండాలా. ఆ ఆజ్ఞలు పాటించలేని వ్యక్తులుగా మనం ఉంటే మన భక్తి జీవితం వ్యర్థమని. మన భక్తి జీవితము ఎప్పుడైతే దేవునికి విరుద్ధంగా జీవిస్తున్నామో అది మనం క్రైస్తవులుగా పిలువబడడానికి నామకార్థం క్రైస్తవుల గుంపులో మనం కలిసిపోతాం. విశ్వాసులుగా శిష్యులుగా ప్రభువుని అంగీకరించినంత మాత్రాన, లేకపోతే సన్నిధానంలో ఆదివారము గురువారము శుక్రవారము ప్రతి వారము వెళ్ళి అందరిలో గుంపులో మనం ఆరాధన చేసినంత మాత్రాన మన భక్తి జీవితము సరి అనేది కాదు. మన భక్తి జీవితం ఏ విధంగా ఉండాలంటే మనల్ని చూసినప్పుడు ప్రభు సంతోషపడాలా, మనం మాట్లాడినప్పుడు ప్రభు సంతోషపడాలా, మనము దేవుని సన్నిధానంలో ఆరాధన చేస్తున్నప్పుడు నా కుమారుడు నన్ను ఆత్మతో పూర్ణ హృదయంతో పూర్ణ సత్యముతో నన్ను ఆరాధిస్తున్నాడని ప్రభు సంతోషపడాలా. నీ భక్తి జీవితము ఇంకను నీవు ఈ దినమునైనా ప్రభువుని అంగీకరించి నీ జీవితాన్ని మార్చుకోవాలా, నీ జీవితాన్ని మార్చుకోవాలి. నీ జీవితంలో అన్ని ఇచ్చిన దేవుడు ఇంకను నీ కోసం ఎందుకు ఎదురు చూస్తున్నాడంటే ఎప్పటికైనా మారుతావేమో, ఎప్పటికైనా నీ జీవితాన్ని మార్చుకుంటావేమో. మనము పాటల్లో పాడుకున్నాము, మారా వంటి జీవితాన్ని మధురం ఇచ్చిన దేవుడు, చేదైన జీవితాన్ని, పాడైపోయిన జీవితాన్ని, కృంగిపోయిన జీవితాన్ని, అప్పుల బాధల్లో సమస్యలతో పాడైపోయిన జీవితాన్ని పైకి లేపే దేవుడు, లేవనెత్తే దేవుడు. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం చేసే దేవుడు ఎవరంటే ఆ యెహోవా దేవుడు. నీకు అన్ని విషయాల్లో సహాయం చేస్తున్నాడు, అన్ని విషయాల్లో నిన్ను ఆయన నడిపిస్తున్నాడు. కానీ నీ నడక మార్చుకోవట్లేదు, నీ నడక మార్చుకోవట్లేదు, ప్రభు కొరకు సాక్షిగా జీవించట్లేదు. ప్రభు ఈ దినాన ఎందుకు ఈ విషయాలతో మాట్లాడుతున్నాడంటే మన జీవితంలో ఇంకను ఆరిపోయే స్థితిలో ఉన్నామేమో, మనం భక్తి జీవితంలో ఇంకను ఆరిపోయే స్థితిలో ఉన్నామేమో, అనేక ఆత్మలను ఆరిపోయే స్థితిలో ఉన్నామేమో. దేవుడు నిన్ను నిలబెట్టుకున్నది, నిన్ను ప్రత్యేకపరచుకున్నది దేవుని కొరకు ఆత్మలను రక్షించడానికి. దేవుడు బహుమానాలు, కిరీటాలు ఇస్తాడని మీకు చెప్పాను. కిరీటాలు ఎవరికి ఇస్తాడు? మొట్టమొదటి కిరీటం ఏమిటంటే ఆత్మలను రక్షిస్తే నీవు ఆత్మలను రక్షించాలి. ఈ లోకంలో నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. పాడైపోయిన ఈ ప్రజలందరినీ కూడా సరి అయిన మార్గంలో పెట్టడానికి యేసుక్రీస్తు కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన బాధ్యత, తండ్రి అప్పగించిన బాధ్యత ఏంటంటే నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి. ఆ బాధ్యతను యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఆయన శిష్యులుగా మన అందరికీ ఇచ్చిన బాధ్యత ఏంటంటే నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి. నీకు క్రీస్తు బహుమానం ఇవ్వాలంటే, క్రీస్తు నీకు కిరీటం ఇవ్వాలంటే, ఆ నీతి కిరీటము, మహిమ కిరీటంలో ఆ పరలోక రాజ్యములో నీవు పొందుకోవాలంటే అనేక ఆత్మలను రక్షించడానికి నీవు సిద్ధపడాలా. విశ్వాసిగా, దేవుని కుమారుడిగా, క్రైస్తవుడిగా పిలువబడుతున్నావేమో. ఇదిన మన అనేక మంది దేవుని చెప్పడానికి ఇష్టపడట్లేదు, అనేక మంది దేవుని వైపు నడిపించడానికి ప్రజలు ఇష్టపడట్లేదు. దేవుడు నీకు బహుమానాలు, నీకు కిరీటాలు, నీకు ఆశీర్వాదాలు ఇవ్వాలంటే ఒక పరుగు పందెంలో లైన్లో నుంచున్నంత మాత్రాన మనకు బహుమానం రాదు. ఒక 100 మంది మనం లైన్గా నుంచున్నంత మాత్రాన మనకు బహుమానం రాదు. 100 మందిలో ఎవరైతే ముందు పరిగెడతారో, ఎవరైతే ప్రయాస కలిగి పరిగెడతారో వారికి మాత్రమే బహుమానం వస్తుంది. దేవుడు మనకిచ్చిన బాధ్యతను, భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ నీ భక్తి జీవితంలో ఇంకను లోటుపాట్లను సరిచేసుకుంటూ
నీ భక్తి జీవితాన్ని నాశనం చేసేవి అనేక మంది వ్యక్తులు, భక్తి జీవితాన్ని పడగొట్టే వ్యక్తులు మనం కనపడతా ఉంటారు. వారు విశ్వాసులుగానే ఉంటారు, దేవుని సన్నిధానంలోనే ఉంటారు. దేవుని సన్నిధానంలోనే ఉంటూ సాతాను క్రియలు వారి జీవితంలో పనిచేస్తాయి. వారు ఎందుకంటే దేవునికి సమర్పణ హృదయం కలిగి జీవితంలో ఉండరు. వారి జీవితంలో దేవుణ్ణి ఇష్టపడరు. వారు పైకి మాత్రం మందిరానికి వెళ్ళే వ్యక్తులుగా మాత్రమే ఉంటారు. అనేక మంది ఆత్మలను ఆర్పే వ్యక్తులుగా ఉంటారు. అనేక మంది లేనిపోని మాటలు, లేనిపోని నిందలు, ఏదైతే నోటుకు వస్తుందో ఆ మాట అనేసి అనేక ఆత్మలను ఆర్పే వ్యక్తులుగా ఉంటారు. నీవు నమ్మకమైన దాసుడిగా ఉండాలని ప్రభువు నిన్ను కోరుకుంటున్నాడు. నీ మంచితనమును బట్టి, నీ ప్రేమను బట్టి, నీ ఓర్పును బట్టి, ఇతరులకు మేలు చేసే నీ క్రియలను బట్టి అలనాడు ప్రభువు ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే మేలు చేస్తారో, ఎవరైతే మేలు చేసే వ్యక్తి ఉన్నాడో వాడు మాత్రమే దేవుణ్ణి చూశాడు, వాడు మాత్రమే దేవుని సంబంధించున్నాడు. దేవుణ్ణి చూసిన వ్యక్తులు మేలు చేయడానికి ఇష్టపడతారు. వారి భక్తి జీవితాన్ని ఇతరుల నాశనం వారు ఎప్పుడు ప్రయాణం చేయరు. దేవుణ్ణి చూసిన వ్యక్తి, దేవుణ్ణి తెలుసుకున్న వ్యక్తి, దేవుని పైన ఆధారపడిన వ్యక్తి, దేవుని చిత్తాన్ని నడుచుకునే వ్యక్తి ఇతరులకు మేలు చేసే వ్యక్తిగా ఉంటాడు. ఇతరులకు కీడు చేసే వ్యక్తిగా ఉండడు. వారి కష్టాల్లో, వారి సమయాల్లో, వారికి ఇబ్బందుల పరిస్థితుల్లో కూడా వారికి మేలుతో సహాయం చేసే వ్యక్తిగా ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరులరా, దేవుని బిడ్డలరా, మన భక్తి జీవితము చాలా విలువైనది. మారు మనసు పొందిన దినము నుండి నీ భక్తిని దినదినము కాపాడుకోవాలా. నీ ఆరోగ్యాన్ని ఏ విధంగా అయితే కాపాడుకుంటున్నావో, నీవు శరీరం కోసం ఏ విధంగా అయితే బలమైన ఆహారం తింటున్నావో, నీవు అందముగా ఉండడానికి ఏ విధంగా అయితే స్నానం చేసి మంచి బట్టలు కట్టుకుంటున్నావో, నీ జీవితము కూడా ఆత్మలో పరిపక్వత కలగాల, ఆత్మలో ఉజ్జీవం కలగాల. ఆత్మీయ పరిపక్వత అంటే మనము దేవుని వాక్యములో ఎదగాల, దేవుని ప్రార్థనలో ఎదగాల, దేవుని సన్నిధానంలో మనం బలపడాల. అప్పుడు మాత్రమే దేవుడు మనల్ని చూస్తాడు. గుంపులో వెళ్ళి ఆరాధించినంత మాత్రాన, జనముల మధ్య అందరూ చప్పట్లు కొడుతూ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు కనుక మనము ఆరాధించినంత మాత్రాన ప్రభువు మనకేమి చేయడు. ప్రభువు మనకి ఆయన చేయాలని ఆశ ఉన్నప్పటికీ కూడా మన జీవితంలో భక్తిని కాపాడుకోలేకపోతున్నాము. మన భక్తి జీవితము బలిపీఠముపై నిత్యము మండవలసిన అగ్ని వలె ఉండాలా. ఆ కట్టెలు పొయ్యిలో ఉన్నంచోపు మాత్రమే, ఆ కట్టె పొయ్యిలో ఉన్నంచోపు మాత్రమే ఆ ఫైర్, ఆ మంట వస్తుంది. మన జీవితంలో దేవుని వాక్యము, దేవునికి ప్రార్థన చేసినప్పుడు మాత్రమే మనము ఆత్మీయంగా బలపడగలము. కొన్ని విషయాలు నేను మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. దేవుని సన్నిధానములో మనము ఎప్పుడైతే తగ్గించుకుని జీవిస్తామో, దేవునికి నమ్మకముగా ఎప్పుడైతే జీవిస్తామో, దేవునికి కృతజ్ఞతగా ఎప్పుడైతే మన బ్రతుకులు ఉంటాయో, ప్రభువు నీ జీవితంలో చేయవలసినవి చేస్తాడు. నీవు ధైర్యంగా అడగవచ్చు, నేను నీకు నమ్మకమైన దాసుడిగా ఉన్నాను, నేను నీకు కృతజ్ఞతలుగా ఉన్నాను, నేను నీకు ఇష్టమైన బిడ్డగా ఉన్నాను. నా జీవితంలో ఎందుకు ప్రభువా ఈ శోధనలు, నా జీవితంలో ఎందుకు ప్రభువా ఈ బాధలు, నా జీవితంలో ఎందుకు ప్రభువా నేను తట్టుకోలేని ఆ స్థితిలోకి వెళ్ళిపోయాను అని ఎప్పుడైతే నీ కన్నీటితో ప్రభు పాదాలు తడుపుతావో, ఎప్పుడైతే ప్రభు పాదాల యొద్దకు నీ వచ్చి మరపెడతావో, ఆయన నీ భక్తిని చూస్తాడు. నీ భక్తిని చూసి నా కుమారుడు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా భక్తి జీవితాన్ని నా కొరకు సిద్ధపరచుకున్నాడు. నా కొరకు భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ వచ్చాడు.
నేను నా కుమారుడికి చేయవలసిన అవసరం వచ్చింది, నా కుమారుడి కోరికలు తీర్చవలసిన అవసరం వచ్చింది, నా కుమారుడు ఆశలు నెరవేర్చవలసిన అవసరం వచ్చిందని ప్రభువు ఆయన గుప్పెళ్ళు విప్పి నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి అనేక మందికి ఆశీర్వాదకరముగా చేస్తాడు. దేవుడు గొప్ప కార్యములు చేసే దేవుడు. ఆయన చేసే ఆశ్చర్య కార్యాలు, ఆయన చేసే గొప్పలు, ఆయన చేసే మహిమలు మనం పొందుకోవాలంటే మన భక్తి జీవితము ప్రాముఖ్యమైనది, మన భక్తి జీవితము సరి అయినది, మన భక్తి జీవితము సంపూర్ణమైనదిగా ఉండాలా, సంపూర్ణముగా ఉండాలా. మనము మారిపోకుండా చూసుకోవడానికి మన జీవితంలో అనేక ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. యోబు జీవితాన్ని మీ ముందు ఉంచుతున్నాను. యోబు జీవితాన్ని అనేక మార్లు మనం విన్నాము, అనేక సార్లు మనం జ్ఞానం చేశాము. యోబు అంత ధనవంతుడు ఎవరు లేరు. యోబు ఆ దేశంలో యోబు వంటి భక్తుడు లేడు, యథార్థవంతుడు లేడు, నీతిమంతుడు లేడు, అటువంటి ధనవంతుడు లేడు. కానీ యోబు జీవితాన్ని మనము మన జీవితంలోకి అన్వయించుకుంటే యోబులాగా మనం నీతిమంతులు కాలేమేమో, యోబులాగా మనం యథార్థవంతులు కాలేమేమో, యోబులాగా మన దగ్గర ధనము లేదేమో, యోబు కలిగిన ఆస్తిపాస్తులు మన దగ్గర లేవేమో. కానీ మన యోబును మన హృదయంలోకి తీసుకుని వెళ్ళాలా. యోబు జీవితము విలువైన జీవితము, యోబు జీవితము ధనవంతుని జీవితము, యోబు జీవితము గొప్ప జీవితము, యథార్థవంతుడిగా జీవించాడు. కానీ యోబు జీవితంలో ఆయనకి దేవునికి ఇష్టమైనది ఏంటంటే దేవుణ్ణి యోబు విడిచిపెట్టలేదు, యోబుని దేవుడు విడిచిపెట్టలేదు. వారి సహవాసము ఆ విధంగా ఉంది. భక్తి జీవితాన్ని ఎంత కాపాడుకున్నాడంటే యోబు అంత భక్తిపరుడు ఎవరూ లేరు. యోబు అంత డబ్బున్నా, అన్ని ఆస్తిపాస్తులున్నా, అన్ని ఉన్నప్పటికీ కూడా ప్రభువుని ఎక్కడా తక్కువ చేయలేదు, ప్రభువులో ఎక్కడా తక్కువ కాలేదు. ఈ దినమున మనము ఒక ఫోన్ ఉంటే చాలు, లేకపోతే తల్లిదండ్రులు ఒక 1000 రూపాయలు ఇస్తే చాలు, ఆదివారం మందిరానికి వెళ్ళము, శుక్రవారం మందిరానికి వెళ్ళము, వచ్చినా కూడా సమయాన్ని కేటాయించలేకపోతున్నాము. దేవుని సన్నిధానంలో ఆ ఫోన్ కేటాయిస్తూ టైం పాస్ చేస్తున్న వ్యక్తులుగా మనం ఉన్నాము. యోబుని ఎందుకు మీ ఎదుట ఉంచానంటే యోబు అంత ధనవంతుడు, ఆయనకున్న ఆస్తులు పాస్తులు ఆ దేశంలో ఎవరికి లేవు. అంత ధనవంతుడు దేవుని సన్నిధానంలో దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థవంతుడిగా జీవించాడు. యోబు జీవితంలో సాతాను ఒక శోధన తెచ్చింది. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆ తండ్రైన దేవుడు యోబు నమ్మకత్వాన్ని, యోబు భక్తి జీవితాన్ని కూడా పరీక్షించాడు. అన్ని కోల్పోయాడు. యోబు జీవితము మొత్తం ధనం కోల్పోయాడు, కుటుంబాన్ని కోల్పోయాడు, పిల్లలను నష్టపోయాడు, ఆవుల్ని కోల్పోయాడు, అన్ని కోల్పోయాడు. చివరికి గోక్కోవడానికి గోళ్లు లేని స్థితిలో ఆయన శరీరం అంతా కూడా పుళ్ళతో నిండిపోయింది. ఆయన భార్య అంటే ఏమంటదంటే, నీ దేవుడు నీకు మంచిదే ఇచ్చాడు, ఇచ్చాడు, నీవు చచ్చిపో, నీ దేవుడిని తిట్టి నీ దేవుడిని దూషించి చచ్చిపోమని తన భార్య. అయినప్పటికీ కూడా యోబు భక్తి జీవితాన్ని విడిచిపెట్టలేదు. భక్తి జీవితాన్ని విడిచిపెట్టలేదు కనుక భక్తులుగా మనకు ఉదాహరణగా మన ఎదుట ఉంచబడ్డాడు. ఆయన భక్తి జీవితాన్ని సాతాను ఎంత జల్లెడబట్టి అటు ఇటు ఆడుకున్నా కూడా, అన్ని కోల్పోయినా కూడా యోబు భక్తి జీవితాన్ని విడిచిపెట్టలేదు. భక్తి జీవితాన్ని విడిచిపెట్టలేదు కనుక దేవుడు కోల్పోయినవన్నీ మరలా ఇచ్చాడు. ప్రియా దేవుని బిడ్డలారా, నీ భక్తి జీవితము యోబులా ఉండాలా, నీ భక్తి జీవితము అబ్రహాములా ఉండాలా, నీ భక్తి జీవితము మోషేలా ఉండాలా, నీ భక్తి జీవితము ఎజ్కేలా ఉండాలా, నీ భక్తి జీవితము ఎలీషాలాగా ఉండాలా, నీ భక్తి జీవితము ఏలియాలా ఉండాలా. బైబిల్లో అనేక మంది భక్తులు ఉన్నారు. వారందరి జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మన జీవితంలో
మన భక్తి జీవితంలో ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయో సరి చేసుకోవాలా. ఈ దినమున నామకార్థపు క్రైస్తవులుగా జీవిస్తూ దేవుని నామాన్ని అవమానపరచవద్దు. నామకార్థపు భక్తితో ప్రభువుని దుఃఖపెట్టే వ్యక్తులుగా ఉండవద్దు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, నీవు ఉంటే చల్లగానైనా ఉండు, లేకపోతే వెచ్చగానైనా ఉండు. నువ్వు వెచ్చని స్థితిలో ఉండవద్దు అంటున్నాడు. నీవు ఉంటే లోకంలో అయినా జీవించు, లేకపోతే దేవునిలో అయినా జీవించు. దేవునిలో ఉన్నవాడు లోకమును ప్రేమించడు, లోకంలో ఉన్నవాడు దేవుణ్ణి ప్రేమించలేడు. నీవు దేనికి దేవుణ్ణి ప్రేమించగలిగితే ప్రభు కొరకు నీ ప్రాణమైన నీ కుటుంబాన్ని త్యాగం చేయడానికి నీ భక్తి జీవితము దినదినము మారిపోతుందేమో, నీ భక్తి జీవితము చల్లారిపోతుందేమో. నిత్యము మండవలసిన భక్తి జీవితాన్ని, నిత్యము మండవలసిన మన దేవుడిచ్చిన ఆ ఆత్మలో పరిపక్వత, ఆ రివైవల్ని, ఆ ఉజ్జీవాన్ని మనము చంపేస్తున్నామేమో. భక్తిహీనులుగా జీవిస్తే ఒక దినమున దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. నీ భక్తిహీనతను బట్టి నీవు నీ ఇష్టానుసారముగా లోకంలో జీవించావు కనుక ఒక ధనవంతుడు అంగలారుస్తున్నాడు, అనిత్యము మండే అగ్నిలో అంగలారుస్తున్నాడు. దేవుణ్ణి తెలుసుకొనక దేవునికి వ్యతిరేకముగా బ్రతికాడు కనుక అంగలారుస్తున్నాడు. దాహం కొరకు అంగలారుస్తున్నాడు. నీ భక్తి జీవితం జాగ్రత్తగా లేకపోతే, నీ భక్తి జీవితము లెక్కకు సరిగా లేకపోతే ప్రతి దానికి కూడా లెక్క అడుగుతాడు. ప్రభువుని అంగీకరించిన తర్వాత ప్రతి విషయంలో కూడా మనము లెక్క చెప్పవలసిన వారమే. ఇదేనా మన ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. మన భక్తి జీవితము నిత్యము మండవలసిన అగ్ని వలె ఉండాలా. ఆ ఫైర్, ఆ ఉజ్జీవం, ఆ దేవుని శక్తి, ఆ దేవుని బలము మనం ఇతరులకు కనపరచాలా. నా యందు ఎవరైతే విశ్వసిస్తారో, ఆయన్ని ఎవరైతే బలపరుస్తారో, ఆయన్ని ఎవరైతే గణపరుస్తారో ఆయన బలపరుస్తానంటున్నాడు, ఆయన గణపరుస్తానంటున్నాడు. అది నీవు పొందుకోలేని వ్యక్తిగా నీ భక్తి జీవితాన్ని చల్లా చెదురు చేసుకునే వ్యక్తిగా ఉన్నావు. ప్రభు సహాయాన్ని నువ్వు తీసుకునే వ్యక్తిగా లేవు. ప్రభు చిత్తాన్ని తెలుసుకునే వ్యక్తిగా లేవు. ప్రభు పైన ఆధారపడే వ్యక్తిగా లేవు. మన జీవితంలో ప్రార్థన చాలా విలువైనది. ఈ దినమున ఇంకను మన జీవితంలో ప్రార్థన లేదేమో, దేవుని వాక్యము లేదేమో, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనము చదవలేని స్థితిలో ఉన్నామేమో. దేవుని బిడ్డలారా, నా ఆత్మీయ బిడ్డలారా, ప్రభువు వాక్కు చాలా విలువైనది. ప్రభువు ఆజ్ఞలు చాలా విలువైనవి. మనము భక్తిహీనులుగా జీవిస్తే నిన్ను బట్టి నీ కుటుంబం పాడైపోతుంది. నీ భక్తిహీనతను బట్టి నీ కుటుంబం అంతా, నీ బంధువులంతా నాశనమైపోతారు. ఆలోచన చేశాము, యోసేపును ఆలోచన చేస్తే యోసేపు భక్తి జీవితాన్ని బట్టి ఆ దేశము, ఆ కుటుంబం అంతా దీవించబడింది. నిన్ను బట్టి, నీవు చేసిన భక్తిని బట్టి నీ కుటుంబం దీవించబడాలా, నీ బంధువులు ఆశీర్వదించబడాలా, నీ రక్త సంబంధులు మేలులతో తృప్తిపరచబడాలా, నీ దేశము, నీ గ్రామము, నీవున్న ప్రదేశము కూడా మేలులతో పొందుకునేలాగా ఉండాలా. యోసేపు జీవితంలో యథార్థంగా భక్తి చేశాడు. యోసేపు దేవునికి నమ్మకముగా ఉన్నాడు. యోసేపు జీవితంలో దేవునికి ఇష్టముగా జీవించాడు కనుక దేవుడు యోసేపును విడిచిపెట్టలేదు. నిన్ను ఎందుకు విడిచిపెడుతున్నాడు? నీ భక్తి జీవితము సరిగా లేదేమో. ఒక ప్రశ్న వేసుకో. దేవుడు ఎందుకు నీ కుటుంబంలో సమాధానం లేకుండా, ఎందుకు ఆర్థిక ఇబ్బందులు, ఎందుకు శోధనలు, ఎందుకు అవమానాలు, ఎందుకు నిందలు, ఎందుకు మన జీవితంలో ఒక భారాన్ని సాతాను ద్వారా మన జీవితంలోకి వస్తుందో? పరిశుద్ధ గ్రంథాన్ని మనము దినదినము చదువుతూ ఉంటే, ప్రతి దినము దేవుని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. మనము చేసే ప్రార్థనను బట్టి దేవుడు దినమంతా కూడా మనల్ని నడిపిస్తాడు. కానీ మన జీవితంలో ప్రార్థన వాక్యము లేని వ్యక్తులుగా మనమున్నాము. అది చల్లారిపోతుంది. మొదటి ప్రేమను మనము కలిగి జీవించట్లేదు.
మనము ప్రభువుని జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాము. ప్రభువుని భక్తిగా మనము ఆరాధించలేకపోతున్నాము. ఇదేనమున అనేక మంది చిన్న బిడ్డలను, యవ్వన బిడ్డలను మనం జ్ఞాపకం చేసుకుంటే, అనేక మంది కుటుంబాల్లో పిల్లలు ఉంటారు, కానీ పిల్లలు తల్లిదండ్రులకు విలువ పెట్టలేదు, సేవకులను గౌరవించట్లేదు, తల్లిదండ్రులను ప్రేమించట్లేదు, తల్లిదండ్రులను సన్మానించట్లేదు, తల్లిదండ్రులకు విలువ ఇవ్వలేని స్థితిలో అనేక మంది వ్యక్తులను మనం చూస్తున్నాము. యవ్వన బిడ్డలారా, మన జీవితము చాలా విలువైన జీవితము. ఈ శరీరము చాలా విలువ గల శరీరము. ఒక ఉంగరాన్ని, ఒక బంగారు ఉంగరాన్ని, లేకపోతే ఒక బంగారు చైన్, ఒక డైమండ్ నెక్లెస్ ను మనము ఎంత విలువగా చూస్తామో, చాలా విలువగా చూస్తాము. అవసరమైతే లాకులు పెట్టి తాళాలేసి గట్టిగా దాన్ని దాస్తాము. ఆ బంగారమును, లేకపోతే ఆ వజ్రము కన్నా ఎంతో విలువైనది ఈ శరీరము. ఎంతో విలువ కలిగినదిగా దేవుడు చేశాడు. దేవుడు చేసిన దాన్ని మనం మర్చిపోతున్నాము. దేవుడు చేసిన విలువ కలిగిన పాత్రను మనం మర్చిపోతున్నాము. విలువైన పాత్రగా మనల్ని చేస్తే మన భక్తి బట్టి మనం విలువలేని పాత్రగా మారిపోతున్నాము. ఆయన విలువ కలిగిన పాత్రగా లోకములో నక్షత్రము వలె, ఒక వెలుగు వలె, మనల్ని జ్యోతి వలె ఉంచితే, మన భక్తి సలార్చుకుని దేవునికి దూరముగా జీవిస్తూ మన జీవితంలో లోకాశలు, పాపముతో బ్రతికి వెలుగునిచ్చిన దేవుణ్ణి, వెలుగు తెచ్చిన దేవుణ్ణి మనము అవమానపరుస్తున్నాము. నీవు నిత్యము మండవలసిన అగ్ని వలె ఉండాలని దేవుడు మనకి ఆజ్ఞాపిస్తే, ఆ అగ్ని ఎప్పుడు ఆరిపోకూడదని దేవుడు మనల్ని నిలబెడితే, దేవుడికి మనము ఏమిస్తున్నాము? ఆయన నిలబెట్టిన దాన్ని మరలా మన వ్యక్తిగత జీవితాన్ని, మన భక్తిని బట్టి మనమే కిందకు దిగజారిపోతున్నాము. ప్రభువు మన జీవితంలో విలువైనది ఇవ్వడానికి ఆశపడుతున్నాడు. ప్రభువు మన జీవితంలో మేలైనది చేయడానికి ఆశపడుతున్నాడు. ప్రభువు మన జీవితంలో ఏది విలువైనదో, ఏది రమ్యమైనదో, ఏది ఖ్యాతైనదో ఆయనకి తెలుసు. అన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. కానీ అవి పొందుకోవడానికి మన దగ్గర సమర్థత లేదు. అవి తీసుకోవడానికి మనలో పాపము అడ్డు వచ్చేస్తుంది. అవి మనకు ఆయన ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. మనము పొందుకోలేకపోతున్నాము. ఒక ఉదాహరణ చెప్పి మీకు అర్థమయ్యేలాగా భక్తి జీవితాన్ని కొనసాగించుకుంటాం. ఒక బండిలో ఒక 10 లీటర్లు మాత్రమే పెట్రోల్ పడుతుంది. ఆయన 50 లీటర్లు కొట్టించాలంటే బండిలో కొట్టించలేడు. మనము కూడా మన జీవితాన్ని ఏం చేస్తున్నామంటే, ఆయన మనకు అత్యధికమైన శక్తినిచ్చాడు, అత్యధికమైన భక్తిలో మనల్ని ఉండమన్నాడు. ఆయన్ని దేవునితో సహవాసం చేస్తూ, ఆయనతో సన్నిధానంలో గడుపుతూ నీ భక్తి జీవితం సంపూర్ణముగా ఉండాలని దేవుడు మనకు చెప్తే, మన భక్తి జీవితము కొద్దిగా కొంచెం మాత్రమే భక్తి జీవితంలో కొనసాగిస్తున్నాము. అందుకనే ప్రభువు మనకి విలువైనది ఇవ్వలేకపోతున్నాడు. ఆయన ఇచ్చే వెలుగును మనము ఇతరులకు చూపించలేకపోతున్నాము. ఈ దినమున మన జీవితంలో పాడైపోయినవి, దేవునికి దుఃఖకరమైనవి, దేవుణ్ణి బాధ పెట్టేవి, దేవుణ్ణి అగౌరవపరిచేవి, దేవుని సన్నిధానం కానీ, దేవుని మాటలను కానీ మనం ఎక్కడైనా కించపరుస్తున్నామేమో. మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నామా? దేవునికి నమ్మకముగా జీవిస్తున్నామా? దేవునికి యథార్థముగా జీవిస్తున్నామా? ఒకసారి మనము ఆలోచన చేసుకోవాలా. ఎందుకంటే వెలిగించిన దేవుడు ఆయనే. ఆయన పుట్టుక ద్వారా ఈ లోకానికి వెలుగొచ్చింది. ఆయన పుట్టుక ద్వారా లోకానికి రక్షణ వచ్చింది. యేసుక్రీస్తు పుట్టుక ద్వారా ఈ లోకానికి శాంతి సమాధానం వచ్చింది. ఆ దూత చెబుతుంది, భయపడవద్దు, భయపడకుడి. మీరు భయము నుండి
దేవుని కొరకు స్వేచ్ఛగా బ్రతికి దేవునిలో భక్తిని కట్టుకుంటూ ప్రభువుకి ఇష్టమైన వ్యక్తులుగా జీవించాలని యేసుక్రీస్తు మనకు మానవ రూపిగా ఈ లోకానికి వస్తే ఆయన ఇచ్చినవి అన్ని కూడా మనము దొంగలో తొక్కే వ్యక్తులుగా ఉన్నాము. ఆయన మన కొరకు తెచ్చినవన్నీ కూడా మనం వదిలిపెట్టే వ్యక్తులుగా ఉన్నాము. ఈ లోకంలో ఎవరి వలన రక్షణ రాదండి. ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు వల్ల మాత్రమే రక్షణ. ఎవరైతే ఆయన యందు నమ్మి విశ్వాసం ఉంచి మారు మనసు బాప్తిస అనుభవంలో పొందుతారో, రక్షణ అనుభవంలోకి వస్తారో, వారు నీతిమంతులుగా దేవుని ఎదుట దేవుని రక్తంలో మనల్ని మనం పవిత్రముగా పరిశుద్ధపరచుకొని మనము రక్షణ అనుభవం కొనసాగించాలా. ఎప్పుడైతే రక్షణ అనుభవంలోకి నూతన జన్మలోకి వచ్చిన మనము, నూతన సృష్టిలోకి వచ్చిన మనము దేవుణ్ణి గణపరచాలి, దేవుణ్ణి ఆరాధించాలి. మనము భక్తిపరులుగా ఉండాలా, భక్తిపరులుగా ఉండాలా. యాకోబు కోసం మనం ఆలోచన చేస్తే, యాకోబు దేవుణ్ణి ఎంతగానో నమ్మిన వ్యక్తి. అనేక మంది భక్తులు హనోకు కోసం మనం ఆలోచన చేస్తే దేవుడితో నడిచి వెళ్ళిన వ్యక్తి. వీళ్ళందరూ కూడా ఈ భక్తుల జీవితం అంతా కూడా దేవునితో అంటి పెట్టుకున్నారు, దేవుణ్ణి హత్తుకున్నారు, దేవునితో కలిసిపోయారు. అందుకనే వారు దేవుడు ఏది అడిగితే దేవుడు వారికి ఇచ్చాడు. ఈ దినమున దేవుడు మన జీవితంలో ఎందుకు మేలులు చేయట్లేదంటే అన్నిటికీ ఒకటే కారణము, మన భక్తి. మన భక్తి మన భక్తి మన భక్తి ఏ విధంగా ఉంది? మన భక్తి ఏ విధంగా ఉంది? ఇస్సాకు మరి అబ్రహామునకు కుమారుని ఇచ్చినప్పుడు అబ్రహాము దేవుడు నీ కుమారుని నాకు బలి ఇమ్మంటే అబ్రహాము ఎక్కడ సంతోషించలేదు. అనేక మంది భక్తులు దేవుడు అడగక ముందే అన్ని కూడా సమర్పించుకున్నారు. దేవుడు అడగక ముందే దేవుడికి ఇచ్చిన వ్యక్తులు ఉన్నారు. ఈ దినమున మనము దేవుని కొరకు ఏమి ఇవ్వగలుగుతున్నాము? ఈ దినమున దేవుని కొరకు మనము ఏదైనా త్యాగము చేయగలుగుతున్నామా? మనము విలువైనది దేవుని కొరకు ఇవ్వగలుగుతున్నామా? అబ్రహాము వృద్ధాప్యంలో ఇచ్చిన కుమారుని బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. చనిపోయినా పర్వాలేదు, మరలా దేవుడు నాకు ఇస్తాడు అని భక్తి కలిగిన వ్యక్తి అబ్రహాము. అందుకునే అబ్రహాము జనములందరికీ తండ్రిగా ఉన్నాడు. అబ్రహాము జీవితము మన జీవితంలో అన్వయించుకోవాలా. మన భక్తి జీవితము ఏ విధంగా ఉంటుంది? వాత వేయబడిన మనస్సాక్షిగా మనం ఉన్నామేమో. మన జీవితంలో కొంతమందికి ఎన్ని సార్లు చెప్పినా, ఎన్ని మార్లు చెప్పినా కూడా వారు దేవుణ్ణి అంగీకరించరు, దేవునికి భక్తి జీవితంలో వారు కొనసాగించరు. నీ జీవితంలో ఆ అగ్ని ఎప్పుడు ఏ విధంగా అయితే ఫైర్, ఆ మంట ఏ విధంగా అయితే ఉంటుందో మన జీవితంలో ఆ భక్తి ఉండాలా. అనేక మంది వ్యక్తులు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఎందుకు దేవుని సన్నిధానాన్ని, దేవుని అంగీకరించరంటే వారు శరీర కోరికలు తీర్చుకోవడానికి, ఈ లోకాశలు నెరవేర్చుకోవడానికి వారు పరిగెడతా ఉంటారు. వారు వాత వేయబడిన మనస్సాక్షిని కలిగి జీవిస్తారు. వాళ్ళ మనస్సాక్షి ఎప్పుడు గర్తిస్తూ ఉంటాది. ఏమని గర్తిస్తూ ఉంటాదంటే, నీ తల్లిదండ్రులు ఆదివారము దినదినము మందిరానికి వెళ్ళి దేవునితో సహవాసం చేసే బిడ్డలరా బాబు, మీరేమో ఈ లోకంలో బతుకుతున్నారు, వారికి అవమానం తెస్తున్నారు, వారి దేవుడికి అవమానం తెస్తున్నారని ఎంతో బాధపడతా ఉంటారు. వారి జీవితం దుఃఖకరంగా ఉంటుంది. వాత వేయబడిన మనస్సాక్షి కలిగి జీవిస్తారు. వారి జీవితంలో ఎన్నిసార్లు చెప్పని, ఎన్నిసార్లు కొట్టినా కూడా ఎవరు రక్షకుడో, ఎవరు నిజమైన దేవుడో, ఎవరు మాట్లాడగలిగిన దేవుడో, ఎవరు జీవము కలిగిన దేవుడో, ఎవరు యథార్థమైన దేవుడో, ఈ లోకంలో అనేక మంది, ప్రపంచంలో కోటాను కోట్ల దేవుళ్ళు ఉన్నారు.
కానీ నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. ప్రపంచం అంతట్లో కూడా ఇంచుమించుగా 400 కోట్ల మంది యేసుక్రీస్తు ప్రభుని ఆరాధిస్తున్నారు, యేసుక్రీస్తుని ప్రభుని మహిమపరుస్తున్నారు. మనము అవిధేయులుగా జీవిస్తున్నామేమో, దేవునికి అవిధేయులుగా జీవిస్తున్నామేమో, మన బ్రతుకు దేవునికి భారముగా ఉన్నదేమో. కుటుంబంలో పిల్లలను మనం చూస్తే వారు ఏ పని చేయకపోతే, వారు అభివృద్ధి చెందకపోతే, వారు ఉద్యోగం చేయకపోతే తల్లిదండ్రులకు భారంగా ఉంటారు. కానీ మనము ఈ దినమున మనము సన్నిధానంలో 30 సంవత్సరాల నుంచి వెళ్తున్నామండి. 40 సంవత్సరాల నుంచి నేను దేవుని సన్నిధానంలోకి వెళ్తున్నాను, 20 సంవత్సరాల నుంచి నేను సత్యలోకి వెళ్తున్నాను. కానీ నీ జీవితంలో ఆత్మలో పరిపక్వత లేదు. ఆత్మలో పరిపక్వత ఉన్న వ్యక్తి, ఆత్మీయ ఉద్యోగం ఉన్న వ్యక్తి, భక్తిని కొనసాగిస్తున్న వ్యక్తి వ్యక్తులను దేవుని కొరకు సిద్ధపరుస్తాడు, వ్యక్తులను బలపరుస్తాడు, వ్యక్తులను దేవుని కుమారులుగా మారుస్తాడు. ఎప్పుడైతే దేవుడు మనలో జీవిస్తాడో, దేవుని శక్తి మనలో ఉంటుందో, దేవుని మహిమ, దేవుని ప్రేమ, దేవుడు ఓర్పు, దేవుడు క్షమాపణ గుణం అవన్నీ మన జీవితంలో ఉంటాయో, మనము అనేక మందిని క్షమించే గుణం ఉంటుంది, అనేక మందిని మనము ప్రేమించే గుణం ఉంటుంది, అనేక మందిని మనము రక్షించే గుణం మన జీవితంలో ఉంటుంది. పరిశుద్ధాత్మను కూడా మోసపుచ్చే వ్యక్తులుగా ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. నీవు ఏదైనా తప్పుదోవలో వెళుతున్నప్పుడు ఇష్టమైనది దేవునికి అయిష్టమైనది, దేవునికి వ్యతిరేకమైనది ఈ లోకానుసారంగా నువ్వు చేస్తా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడిని హెచ్చరిస్తా ఉంటాడు. ఇది తప్పురా, ఇది ఇలా చేయకూడదేమో, నీ మనస్సాక్షిని గద్దిస్తా ఉంటాడు. మనస్సాక్షిని గద్దించినప్పుడు కూడా నీ భక్తి జీవితాన్ని కాంప్రమైజ్ అయిపోతున్నావు. నీ భక్తి జీవితంలో కాంప్రమైజ్ అయిపోయి నీ కుటుంబాన్ని నాశనము చేసుకుంటున్నావు. నీ కుటుంబంతో పాటు నీ చుట్టుపక్కల ఉన్న ప్రజలను కూడా ఇబ్బంది కలిగించే వ్యక్తులుగా మనం ఉంటున్నాము. మనము ఎన్నిసార్లు గద్దించినా కూడా మన భక్తి జీవితాన్ని దేవుని కొరకు మనము సమర్పణ చేసుకోలేకపోతున్నాము. ప్రభువు మన భక్తి జీవితాన్ని బట్టి ఇతరులకు మార్గదర్శనముగా ఉండాలి. ప్రభువు ఏమంటున్నాడంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఆ జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించే మనము, నేనే మార్గము, నేను మార్గాన్ని చూపే దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము. నేను మాత్రమే సత్యము అన్న దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాము. ఈ విషయాలు మర్చిపోయి కాంప్రమైజ్ అయిపోయే భక్తి జీవితము, దినదినము కృంగిపోతున్న భక్తి జీవితము చల్లారిపోతుంది మన భక్తి జీవితాన్ని. ప్రభువు కొరకు ఎందుకు మనం నిలబడలేకపోతున్నాము? శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా మనం ఎందుకు కాంప్రమైజ్ అయిపోయి భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నాము? మన భక్తి జీవితంలో లోట్లు పాట్లు ఎందుకు సరి చేసుకోలేకపోతున్నామో మనం ఆలోచన చేసుకోలేకపోతున్నాము. దేవుని వలన కలిగే జీవమును మనం ఉండలేకపోతున్నాము. దేవుడిచ్చే ఆ మహిమను మనం ఉండలేకపోతున్నాము. దేవుని శక్తిలో మనం నిలబడలేకపోతున్నాము. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరించినా కూడా మన జీవితము లోకములో గడుస్తుంది, లోకములో నడుస్తుంది. మన జీవితాన్ని కోరుకునేది అది కాదు ప్రభు. మన జీవితంలో విలువైనది ఇచ్చే దేవుడని, సత్యము వైపు నడిపించే దేవుడని మనం ఆరాధిస్తున్నామే. ఆ సత్యమునకు సాక్షిగా ఉండమంటున్నాడు. ఆ మార్గం ఇచ్చే దేవుడు, ఆ జీవమునిచ్చే దేవుడు నిన్ను సాక్షిగా ఉండమంటున్నాడు. ఆ సాక్షి జీవితాన్ని నీవు నిలబెట్టుకోకుండా కాంప్రమైజ్ అయిపోయి భక్తి జీవితము మనము బ్రతుకుతున్నాము. ఎందుకంటే ప్రభు సహాయాన్ని మనము తీసుకోలేకపోతున్నాము, ప్రభువుని మనము అడగలేకపోతున్నాము, దేవుని చిత్తాన్ని మనము ఎదగలేకపోతున్నాము. మనము ఈ లోకంలో చెప్పే మాటలకు ఆకర్షణీయంగా మారిపోతున్నాము. కొంతమంది వ్యక్తులు చెప్తారు, దేవుని విశ్వాసులే, దేవుని బిడ్డలే, ముసలమ్మ ముచ్చట్లు, ఆ కథలు, ఈ కథలు, కల్పిత కథలు, లేనిపోయినవి అన్ని దగ్గర కూర్చోబెట్టుకుని ఇది ఎలాగండి, వాడలాగండి ఈ మాటలు చెప్తూ భక్తి జీవితాన్ని చంపేస్తున్నారు, భక్తి జీవితాన్ని చల్లారుస్తున్నారు. ఒక మొక్క ఎదగాలంటే, ఒక చెట్టుగా బలపడాలంటే, దాని కాయలు మనము తినాలంటే దానికి మనము ఎంతో నీళ్లు పోయాలా, దానికి
అనేక రకమైన యూరియా, అనేకమైన వస్తువులు వాటికి వేస్తే ఒక దినాన చెట్టుగా మారుతుంది. చెట్టుగా మారి మనకు ఫలములు ఇస్తుంది. మన భక్తి జీవితము కూడా సంవత్సరములైనా ఏమో, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు దేవుని సన్నిధానికి వెళ్ళి దేవునిలో బలపడకుండా వెళ్ళి వచ్చే టైం పాస్ గా మనం బ్రతుకుతున్నామేమో. మన భక్తి జీవితం అది కాదండి. మన భక్తి జీవితం ఏంటంటే దేవుణ్ణి నీలో ఆహ్వానించినప్పుడు, దేవుని వాక్యము నీలో వచ్చినప్పుడు, నీ వాక్యము, నీ సిద్ధపాటు, నీ నడవడిక ఏ విధంగా ఉండాలంటే ఆ చెట్టు ఫలములు ఏ విధంగా అయితే మనం తింటున్నామో మన ఫలములు, మనమిచ్చే ఫలములు తరతరములు తినాలా. అనేక మంది కుమారులు, కుమార్తెలు, చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా మేలులు పొందుకోవాలా. అది క్రైస్తవ జీవితం అంటే, అది భక్తి జీవితం అంటే. నీ కుటుంబం కోసం కాదు, నీ స్వార్థము కోసం కాదు, లేకపోతే నీవు మాత్రమే బలపడడం కోసమో కాదు, నీవు మాత్రమే దీవించడం కోసం కాదు. క్రైస్తవ వ్యక్తి జీవితము, క్రైస్తవ భక్తి జీవితం అంటే నిన్ను బట్టి అనేక మంది దీవించబడాలి. ఆ చెట్టు ఏ విధంగా అయితే అనేక మంది ఫలములు పంచిపెడుతుందో, ఆ చెట్టు అనేక మందికి ఏ విధంగా అయితే నీడెస్తుందో, నువ్వు కూడా అనేక మందిని నీడిచ్చే వ్యక్తిగా ఉండాలా. అనేక మందికి ఫలములు పంచే వ్యక్తిగా ఉండాలని ప్రభు ఈ దినమున మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. మన భక్తి జీవితం ఇంకను కట్టుకోవాలి. ఎందుకంటే మనము ఆ బలిపీఠము మధ్య నిత్యము మండవలసిన అగ్ని వలె మనలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనము ఎప్పుడు కూడా ఆ ధూపం వలె, ఆ నైవేద్యము వలె మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని కొరకు మనం ఏమీ చేయలేకపోతున్నామేమో. నీ ధనం అడగట్లేదు, నీ దగ్గర ఉన్న డబ్బులు ఆయన ఇమ్మనట్లేదు, నీ దగ్గర ఉన్న ఆస్తులు ఇమ్మనట్లేదు, నీ దగ్గర ఉన్న బంగారం ఆయన అడగట్లేదు. ఆయన అడిగేది నీ హృదయాన్ని. నీ హృదయాన్ని ఆయన సమర్పించుకోగలుగుతున్నావా? ఈ దినమున ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయాన్ని ప్రభువుకు ఇవ్వగలుగుతున్నావా? నీవు విలువైనది ఏదైనా ఇస్తున్నావు అని అంటే అది నీ హృదయమే, అది నీ హృదయమే. ప్రభువుకి నీవు ఇచ్చేది విలువైనది ఏదంటే నీ హృదయాన్ని ఎప్పుడైతే ప్రభువుకి అర్పిస్తావో, నీ చేతిని ఎప్పుడైతే ప్రభువు చేతిలో పెడతావో, నీ జీవితము ఆ దినము నుండి వెలుగుకరముగా మార్చబడుతుంది. ఆ దినము నుండి అనేక మందికి దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా నీవు మార్చబడతావు. నీవు నిత్యము మండే అగ్ని వలె ఉంటావు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా నిన్ను నడిపిస్తా ఉంటాడు. ఎప్పుడు కూడా నీ జీవితంలో ఇది చేయాలా, ఇది చేయాలా, ఇది మాత్రమే దేవునికి ఇష్టమైనది, ఇది దేవునికి వ్యతిరేకమైనదని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిస్తూ నిన్ను ముందుకు నడుపుతాడు. వాత వేయబడిన మనస్సాక్షి వలె మన జీవితం ఉందేమో. ఇంకను మనం భక్తి జీవితంలో దేవునికి ఇష్టముగా జీవించలేకపోతున్నామేమో. మన ప్రార్థన జీవితము ఏ విధంగా ఉన్నదో ఒకసారి సరి చేసుకోవాలా. బైబిల్లో అనేక మంది స్త్రీలు దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారంటే వేదన చెందుతూ, రోదన పొందుతూ, కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. అన్న ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకుంటే ఎంతో విజ్ఞాపన ప్రార్థన చేస్తుంది. అదే విధంగా ఎస్తేరు ప్రార్థన చేస్తుంది. అనేక మంది స్త్రీల ప్రార్థన ప్రభువు విన్నాడు. వారి ప్రార్థన బట్టి ప్రభువు వారికి ప్రతిఫలం ఇచ్చాడు. ఈ దినమున మన భక్తి జీవితాన్ని బట్టి ప్రభువు మనకి ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ భక్తి జీవితము దేవునికి అర్పించుకుంటావా? నీ భక్తి జీవితము దేవునికి అర్పించుకుంటావా? ఒక తీర్మానం చేసుకోండి. మన జీవితంలో అన్ని వదిలిపెట్టేద్దాం. ఇదైనా మన హృదయపూర్వకంగా ఒక తీర్మానం చేసుకోవాలా. మన సన్నిధానంలో ప్రభువుని ప్రార్థిస్తున్నాము, ప్రభువుని ఆరాధిస్తున్నాము. ఆయన గొప్ప దేవుడని నీవు నమ్మితే, ఆయన సత్యము గల దేవుడని నీవు నమ్మితే, నీ హృదయంలో తీర్మానం చేసుకో. యేసయ్యా, యేసయ్యా, నీవు నాకు తోడుగా ఉన్న దేవుడవయ్యా, నీవు నన్ను రక్షించే దేవుడవయ్యా. ఈ దినము నుండి నా భక్తి జీవితము నీ కొరకు, ఈ దినము నుండి నేను నిన్ను నమ్మకముగా జీవిస్తాను, నీకు యథార్థంగా జీవిస్తాను, నీకు కృతజ్ఞతలుగా జీవిస్తాను.
ఈ జీవితము, ఈ బ్రతికి ఉన్న దినములు నీకు సాక్షిగా జీవించాలని ఆశపడుతున్నానయ్యా. నీ కొరకు జీవించాలని ఆశపడుతున్నానయ్యా. నా జీవితంలో చేదైన వేర్లు తీసివేయ్యా. నా జీవితంలో పాడు చేసే గుంటనక్కలను తీసివేసేయ్యా. నా జీవితంలో ఏదైతే నిన్ను ఆయాసపరుస్తుందో, ఏదైతే నిన్ను దుఃఖ పెడుతుందో, ఏదైతే నీకు నాకును అడ్డు వస్తుందో, అటువంటిది ఏదైనా ఉంటే తీసివేయి ప్రభువా అని దేవుడిని అడగాల. దేవుడు ఎవరైతే విజ్ఞాపన చేసి దేవుడిని అడుగుతారో వారికి ఈ దినమున ప్రభువు ఒక వాగ్దానం ఇవ్వబోతున్నాడు. నీ దుఃఖ దినములు సమాప్తం చేయడానికి మాత్రమే, నీ కన్నీటినంతా నాట్యముగా మార్చడానికి మాత్రమే, నీకు సంతోషాన్ని ఇచ్చే దేవుడని నీవు ఎరిగి ఉంటే ఈ దినమున తీర్మానం తీసుకో. ఈ తీర్మానం తీసుకో. యేసయ్యా, నా జీవితం ఇది నీవు ఇచ్చిన జీవితమయ్యా. ఇది నీవు ఇచ్చిన జీవితము. నీ కొరకు బ్రతుకుతానయ్యా. నీ కొరకు ఈ లోకంలో సాక్షిగా ఉంటానయ్యా. నీ కొరకు నమ్మకముగా ఉంటానయ్యా. నాతో మాట్లాడయ్యా, నాతో మాట్లాడయ్యా, నాతో మాట్లాడయ్యా. నా జీవితాన్ని మార్చు ప్రభువా. మారా వంటి జీవితాన్ని, చేదైన జీవితాన్ని మార్చే దేవుడవు. అలనాడు యోసేపు గుట్టలో పడిపోయినప్పుడు పైకి లేపిన దేవుడు, ప్రధానిగా నిలబెట్టిన దేవుడు. అనేక మంది సమయాలు భక్తులు మనం జ్ఞాపకం చేసుకుంటే, భక్తుడిని పైకి లేపిన దేవుడు, దావీదుని పైకి లేపిన దేవుడు. నిన్ను కూడా ఇద్దరు మన ప్రభు ప్రేమిస్తున్నాడు. ప్రభు ప్రేమిస్తున్నాడు. ప్రభు కొరకు తీర్మానం చేసుకుంటే, ప్రభు కొరకు నీ హృదయంలో తీర్మానం చేసుకుంటే ఈ దినము నుండి ప్రభువు నీ జీవితంలో గొప్ప మేలులు చేయబోతున్నాడు. నీ కుటుంబ జీవితము ఆశీర్వదించబడుతుంది. నీవు నీ కుటుంబము కూడా ఆశీర్వదించబడుతున్నారు. మేలులకు తృప్తికరంగా మీరు పొందడానికి, ఆయన ఆశీర్వదించడానికి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను, నీ తరములన్నింటినీ కూడా ఆయన ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. తీర్మానం చేసుకున్నారా? తీర్మానం చేసుకుంటే భక్తి జీవితాన్ని కొనసాగిస్తానని తీర్మానం చేసుకుంటే నేను ప్రార్థన చేస్తాను. కృప కలిగిన దేవా, జీవము గల తండ్రి, నీ బంగారు పాదాలకు వెళ్ళని వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధానంలో నిన్ను స్తుతించాము, నిన్ను మహిమపరిచాము, నిన్ను గణపరిచాము దేవా. మా భక్తి జీవితము ఎంత విలువైనదో, మా భక్తి జీవితము ఎలాంటిదో, అనేక మంది భక్తులు దేవునికి ఇష్టముగా ఏ విధంగా జీవించారో మాకు నేర్పించారు తండ్రి. మా భక్తి జీవితాన్ని ఎక్కడా కూడా సల్లారిపోకుండా దినదినము కాపాడుకునే వ్యక్తులుగా మమ్మల్ని ఉంచండి దేవా. నీ సహాయాన్ని మేము ఎప్పుడు కూడా కోరుకుంటున్నాం తండ్రి. దేవా, నీ సన్నిధిలో మేము విజ్ఞాపన చేస్తే మాకు జవాబిచ్చే దేవుడు వైగా దేవా, నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి, నిన్ను గణపరుస్తున్నాము దేవా. ఇంకా నువ్వు సహాయం చేసే దేవుడు నమ్ముచున్నాము. మా భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ నీ కొరకు అంతము వరకు నమ్మకముగా సాక్షులుగా ఉండడానికి మీరు ఎక్కువ చూపించండి, సహాయం చేయండి దేవా. దేవా, ఏపాటి జీవితము మాది, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే జీవితము మీరు ప్రేమించి మీ కొరకు జీవించే వ్యక్తులుగా మమ్మల్ని చేయండి దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మా జీవితాన్ని ఇంకను కూడా మీకు ఇష్టానుకరంగా, మీ చిత్తానుసారంగా నడిపించుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ఈ కూడికను ముగించుకుందాం. ఎస్తేరు గారు మనల్ని చివరి ప్రార్థనలో నడిపిస్తారు. థాంక్యూ జీసస్.